నిన్న మొన్నటి దాకా ఫుడ్ పాయిజనింగ్ తోని దావకండ్ల పాలైన విద్యార్థుల ముచ్చట్లు బాగానే చూసినాం. మన జోర్దార్లో కూడా సర్కారు హాస్టల్లో స్కూళ్లలో బువ్వ సక్కగా లేక పిల్లలు పడుతున్న అవస్థలు చాలానే చూసినాం. ఇక ఇప్పుడు నీళ్లు చేయంగా కూడా పిల్లలు దావకండ్ల పడే పరిస్థితి మోపైంది. అగ్గో నీళ్లతోని ఏం తక్లీఫైందని అంటారా? చాలా మరి ఆశం చేయకుండా ఈ వార్త చూస్తే ముచ్చటేందో మీకే సమజైతది. ఇగో ఇడ దావకాన్ల బెడ్ల మీద వండుకున్న పిల్లల ముచ్చటనేనొల్ల ఇది. వీళ్ళంతా ఫుడ్ పాయిజనింగ్ తోని హాస్పిటల్ పడ్డోళ్ళు కాదు. కలుషితమైన నీళ్లు తాగుట్ల 13 మంది విద్యార్థులు ఇట్లా అవస్థ పడే పరిస్థితి మోపైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్లున్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగింది. నీళ్లు తాగి 13 మంది విద్యార్థులకు అవస్థ అయ్యేటాలకు వెంటనే వీళ్ళందరినీ జిల్లా కేంద్రంలోన్న 100 పడకల హాస్పిటల్ కి తీసుకుపోయి చికిత్స చేపిస్తున్నారు. ఇప్పటికైతే విద్యార్థులందరూ మంచిగానే ఉన్నారట. కానీ పిల్లలకు కనీసం పరిశుభ్రమైన నీళ్లు కూడా ఇయ్యలేకపోతున్నదా ఈ సర్కార్ అని పొట్టు పొట్టు ఆడుచుకుంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. సర్కారు హాస్టళ్లల్లా వరుసపెట్టి ఫుడ్ పాయిజనింగ్లు జరుగుతున్నా కూడా సర్కారు పెద్దలకు ఏ మాత్రం చీమ గుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. ఆఖరుకు తాగే నీళ్లు కూడా మంచి ఇయ్యలేకపోతున్నారంటే ఈ సర్కార్కు పిల్లల పానాల మీద ఏపాటి శ్రద్ధ ఉన్నదనేది దీని బట్టే అర్థమైతున్నదని గారానికొత్తున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మరిగా చదువుల మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జర్రా ఇప్పటికైనా విద్యార్థుల చదువులు వాళ్లకు అందుతున్న సౌలతుల మీద శ్రద్ధ పెట్టి అధికారులతోని మీటింగ్ పెట్టుండ్రి. విద్యార్థులు పడుతున్న బాధలను తెలుసుకోండ్రి. అంతేగాని మీరిట్లా పట్టీలేనట్లు చేస్తే పిల్లల చదువులే కాదు పానాలు కూడా ఆగమయ్యే పరిస్థితి మోపు కాబట్టే అని పిల్లల తల్లిదండ్రులు కూడా మస్తు కోపానికి వస్తున్నారు. చూడాలి మరి సర్కారు హాస్టళ్లల్లో సౌలతుల ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న ఏం నిర్ణయం చేస్తాడో.